అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల ప్రజలకు ప్రతి ఇంట వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, అలాగే చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ఇలా 14 రకాల కేటగిరీలకు చెందిన వారు, కండరాల వ్యాధితో బాధపడుతున్నవారు వీరందరికీ పింఛన్లు ఇచ్చి ఆదుకునే తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ వస్తే అంటే 12వ నెల, ఇప్పుడు సెప్టెంబర్ సమయం అయిపోతూ ఉన్నది, 2 నెలల సమయం ఉంది, ఇంకా నవంబర్ డిసెంబర్ 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటా ఉన్నా ఇప్పటి వరకు పింఛన్ల విషయంలో ఎందుకు కలుగజేసుకోవడం లేదు? ఎందుకు తెలంగాణ ప్రజలకు పింఛన్లు అనేది ఇంకా పెంపు అనేది జరగడం లేదు అనేది తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నటువంటి ఆవేదన. ప్రజలారా, ఈరోజు మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు తెలంగాణ ప్రజలతోటి ఒక అవసరం వచ్చింది. ఏంటి అంటే స్థానిక ఎన్నికలు, అలాగే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ఎన్నికల కోసం చూసుకోండి తప్పితే మరి ఈ యొక్క 14 రకాల పెన్షన్ల గురించి ఒక్కనాడు కూడా మాట్లాడలే ఇప్పటి వరకు. ఇంకా చూసుకుంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి ప్రతి 16 రకాల కేటగిరీల పెన్షన్లు పెంచి 85% సదరం సర్టిఫికేట్లో కనుక అంగవైకల్యం ఉంటే వాళ్ళకు 15,000 రూపాయలు, కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 రూపాయలు, సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ వైకల్యం ఉంటే 6,000 రూపాయలు పింఛన్ ఇస్తూ ఉన్నారు. కనీసం రాజధాని కూడా ఇప్పటికి వాళ్ళు ఏర్పాటు చేసుకోలే. మరి తెలంగాణలో నిధులు, నియామకాలు, గనులు ఎన్నో అద్భుతంగా ఉన్నాయి. ఇటువంటి తెలంగాణలో ఈ యొక్క దుస్థితి రావడానికి కారణం ఎవరు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏమంటా ఉంది, ఏం కథ అనే విషయాన్ని క్షుణ్ణంగా చూద్దాము. తెలంగాణ ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం ఏ రకంగా చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం? ఉప ఎన్నికల్లో అలాగే స్థానిక ఎన్నికలలో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పబోతా ఉన్నారా? తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఈ పింఛన్ల పెంపు ఎప్పుడు జరగబోతా ఉంది? దీని మీద ఏ జీవో నువ్వు ప్రకటించినావు అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. రాత్రి ఒకసారి ప్రతి ఒక్కరికి ఇగో మనకు చెప్తా ఉన్నారు, తెలంగాణలో డబుల్ ఆసరా పెన్షన్ మొత్తం 4 వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడింది. ఇక్కడ ఎవరు చెవిటోని చెవులో శంఖం ఊదినట్టు జమ చేయబడింది అని ప్రోత్సహిస్తూ ఉన్న మాటలు ఇవి. పెన్షన్ల ఊసే మాట్లాడతలేరా నాయన అంటే జమ చేయబడింది. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను నేరుగా బ్యాంకు ఖాతాలో రెట్టింపు చేసింది. వృద్ధులు, వితంతువులు 4,000 మరియు వికలాంగులైనటువంటి లబ్ధాలకు 6,000 జమ చేసింది. అర్హత మరియు నవీకరణలు ఇక్కడ తనిఖీ చేద్దాము. సరే, తనిఖీ చేద్దాం. ప్రజలారా, ఈరోజు అడుగుతా ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, 119 మంది ఎమ్మెల్యేలను మీ పబ్బం గడుపుకోవడానికి ప్రజలారా, మీకు తెలుసా అసలు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల జీతాలు ఎంత? ఎమ్మెల్యే ఓన్లీ ఒక ఎమ్మెల్యే శాలరీ 2,60,000. ఇంకా వాళ్ళకు సెక్యూరిటీ కావచ్చు, క్యాన్వా అంటే కాలర్ కావచ్చు, ఫామ్ హౌజులు కావచ్చు, వాళ్ళ ఫ్లైట్లో తిరిగిన కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, అవన్నీ ఫ్రీగా పోగా వాళ్ళకు సుక్క జీతం వచ్చేది 2,60,000 రూపాయలు. ఎవడబ్బ సొమ్ము? ఎవల కోసము? ప్రజల్ని ఏలనీకి. ఇంకా వాళ్ళు కాంట్రాక్టర్లని ఇవ్వని అవ్వని నియోజకవర్గంగా దోసుకునే పైసలు వేరే మాట. ఇక అవి కోట్లల్లో ఉంటాయి, వాటి లెక్క మనం చెప్పనవసరం లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి పేద బడుగు అది ఏదైతే మనకు పెన్షన్ల గురించి మందకృష్ణ మాదిగ గారు చలో హైదరాబాద్ ముట్టడని అందరినీ వృద్ధులను, దివ్యాంగులను 4 రకాల పెన్షన్లు మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేయడం జరిగింది. ఒకటి, వికలాంగులు వాళ్ళు ఏమి పని చేసుకోలేరు కాబట్టి. రెండవది, వృద్ధులు వృద్ధాప్యంలో ఏం పని చేసుకోలేం. మూడవది, కండరాల వ్యాధితో బాధపడుతున్నవారు. అందులో డయాలసిస్, HIV, అలాగే మలేరియా, డలేరియా ఇలాంటి సంబంధించిన వాళ్ళు కండరాల వ్యాధితో బాధపడుతున్న వారు మూడవది. నాలుగవది, వితంతువులు
చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 4 రకాల పెన్షన్లు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం పెంచాలి. ఇది మీ 6 గ్యారంటీల్లో భాగమే ఒకటి కాబట్టి పెంచండి అని డిమాండ్ చేస్తే ఆయనను ఇష్టం వచ్చినట్టు తిట్టడము, అక్కడక్కడ ధర్నాలు చేసినటువంటి మన ప్రజాస్వామ్యంలో ప్రజలను పోలీసులు అరెస్ట్ చేసి తొలగించడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును ఏం చేస్తూ ఉన్నది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. తర్వాత వీళ్ళు ఇచ్చిందంతా మ్యాటర్ ఎలా ఉంది. ఇగో అయ్యా దొరా పటేల్ రేవంత్ రెడ్డి పేర్ల మార్పు కోసము 4,639 కోట్లు ప్రజాపాలన వృధా. ఏమని మరి ఏ పేరు మార్పు కోసం చూసుకుంటే మనము తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసము 996 కోట్లు, టీఎస్ నుంచి టీజీగా మార్చుకోవడం కోసము 1,771 కోట్లు, టీజీ నుంచి టీఎస్ నుంచి టీజీగా మార్చుకోవడం కోసమే. కార్యాలయాల పేరు మార్పు కోసము 461 కోట్లు, మీనిట్యూషన్ పేరు మార్పు కోసం 842 కోట్లు, అడ్వర్మెంట్ కమ్యూనికేషన్ పేర్ల మార్పు కోసం 563 కోట్లు, పోలీస్ సెక్యూరిటీ పేర్ల మార్పు కోసం 5 కోట్లు, సోషల్ మీడియా హెల్మెట్ క్యాప్ కోసం ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు చేసినాడు. ఇదంతా ఇగో రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఖాళీ బిందెలే ఉన్నాయి. పదే చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సొమ్మును వృధా చేయడంలో ఏమాత్రం వెనుకాడడం లేదు అనే విషయము మనకు కనబడతానే ఉంది. అంటే నువ్వు ఓన్లీ పేర్ల మార్పు కోసం గింతగానం పైసలు ఖర్చు చేస్తూ ఉంటే మరి పేద బడుగు బలగిన వర్గాలకు పింఛన్లు పెంచే విషయంలో నువ్వు ఎందుకు వెనుకడుగు ఎత్తా ఉన్నావు? నీ ఇంట్లోకెళ్ళేమైనా ఇస్తా ఉన్నావా? ఇగో ఉమ్మడి పాలన బాగుంది. ఇక్కడ చూడండి ఒకసారి గుర్తును చూస్తే మనకు సిగ్గు అవుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతోమంది బిడ్డలు అమరులయ్యి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసినటువంటి త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఏర్పాటు. దానిని ఏమంటా ఉన్నాడు? ఉమ్మడి పాలనే బాగుంది, తెలంగాణ వచ్చినాక నష్టపోయాం. ఇది రేవంత్ రెడ్డి మాట్లాడే మాట. ఈయన యొక్క నయవంచక ఏంది అంటే చంద్రబాబు సంకనాకుడు సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు కూడా ఆయనకు చాలా ఇష్టము. అందుకనే తెలంగాణ ప్రజల ప్రాణ ఏంటంటే హైదరాబాద్ నడి ఒడ్డున లాఠీ చార్జ్ చేసినా కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి ఓయూ విద్యార్థులు కావచ్చు, అలాగే చూసుకుంటే మనకు ఇంకా చాలామంది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి బిడ్డ పోరాడి తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు మనము ఏరుపడ్డాక నష్టపోయినా ఉమ్మడి పాలన బాగుంది అని ఎద్దేవా చేస్తావా అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటావు అన్నట్టు. ఇంకా ఈయన చేసినటువంటి చాలా ముచ్చట్లున్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈయన పింఛన్ల గురించి ఏం చెప్తా ఉన్నాడని ముచ్చట ఒకసారి చూద్దాం. చెల్లింపులు ట్రాక్ చేయండి, ఫోల్డర్లోని లబ్ధిదారుల వివరాలు శోధించు, విభాగంలో పింఛన్ ఐడి ఆధార్ నంబరు సదరం ఐడిని కూడా ఉపయోగించండి, సడ్డాం ఐడిని. ఇక మినహాయింపు ప్రమాణాలు, వీటితో కూడిన కుటుంబాలు. మినహాయింపు అంటే వీళ్ళకు రావు అన్నట్టు. సంవత్సరానికి 1,50,000 కంటే ఎక్కువ ఆదాయం ఉంటే వాళ్ళకి పింఛన్ రాదు, గోవింద అన్నట్టు. పట్టణాలు ఉంటోళ్ళకు 2 లక్షలు అంతకన్నా దాటిన వారికి పింఛన్ రాదు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు అలాగే ఏమన్నా సభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం రాదు. పెద్ద వ్యాపారులు 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగం రాదు. ఇలా చెప్తా ఉన్నటువంటి ముచ్చట. ఇంకా ప్రజలారాయణ మనం చూసుకుంటే పింఛన్ల కోసము కేటాయించింది అక్షరాల 12,000 కోట్లు ప్రభుత్వమే చెప్తా ఉంది. 12,000 కోట్ల రూపాయలు ఎవరు తిన్నాడు? ఏ ఎలుకలు తిన్నాయి? ఏ పందికొక్కులు తిన్నాయి? ఏ దొంగలు వచ్చి దోసుకపోయినరు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చూడఘోరం, తెలంగాణలో చూడఘోరం. ఎవరిది అంటవా? రోజు వృద్ధులు మనకు కన్ని పెంచిన తల్లిదండ్రులు అనాథాశ్రమంలో అలవడిస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. నేను ఎన్నో అనాథాశ్రమాలను చూసిన, వృద్ధాశ్రమాలు చూసిన. అక్కడ 60 ఏళ్ళు పడిబడిన వారు, ఇంకా ఎక్కువ వయసున్నవారు అక్కడ ఉంటారు. ఎందుకంటే ఈ కలికాలంలో మన కన్న తల్లిదండ్రులను కూడా మనతోటి ఇముడుచుకోలేం మనం. అటు వాళ్ళకు పింఛని వాళ్ళ యొక్క జీవనాధారం.
ఇక వికలాంగులు అవయవాలు బాగాలేక ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా, పక్షవాతం వచ్చినా, ఏది జరిగినా వాళ్ళను కూడా కుటుంబము భారంగా భావిస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా చేయూత, ప్రభుత్వం ఇచ్చే చేయూత. ఎందుకంటే మీరు వేలుతోటి ఓటేయించుకుంటా ఉన్నారు. ప్రాణం ఉన్నంతసేపు ప్రజలరా, ప్రాణం ఉన్నంతసేపు మనిషి ఎమ్మెల్యే అంటే రాజకీయ నాయకులకు ఓటు పరంగా ఉపయోగపడుతూనే ఉంటాడు. మరి అలాంటి మనిషికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానము వికలాంగులకు పింఛన్లు ఇవ్వాలి. 4 రకాల పింఛన్లు ఖచ్చితంగా ఇవ్వాలని మందకృష్ణ మాదిగ గారు కూడా కోరడం జరిగింది. కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు రోజు డయాలసిస్, మలేరియా, HIV ఇలాంటి బాధితులు రోజు వారి హాస్పిటల్ ఖర్చులు కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఇవి ఏవి ఇవ్వకుండా నువ్వు పేర్ల మార్పని, ఇదని అదని నీ ఇష్టానుసారంగా దేనికి దొరికితే దానికి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నావు. ఈరోజు ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినావు, నెలకు 8 నుంచి 10,000 కోట్లు వృధాగా పోతుంది అని మనకు వచ్చినటువంటి విచారంలో విషయం. మరి ఎందుకు నువ్వు ఆ రకం ఖర్చు పెడతా ఉన్నావు? తెలంగాణ ప్రజలకు పింఛన్లు పెంచడానికి నీ దగ్గర ఖాళీ గిన్నెలు ఉన్నాయి, కానీ మహాలక్ష్మి పథకంలో భాగంగా RTC ఫ్రీ బస్సు ఎవడు అడిగింది నిన్ను? అదన్నట్టు ఇక్కడ చూసుకుంటే మనకు 12,000 బడ్జెట్. ఎందుకు ఈ పెరుగుదల? ముఖ్యంగా ధృవీకరణ ప్రణీకరణలు మరియు ఆర్థిక పరిమితుల కారణంగా ఏర్పడిన జాప్యాల తర్వాత మెరుగైన సామాజిక భద్రత కోసం దీర్ఘకాలిక డిమాండ్లను ఈ పెంపు తీరుస్తుంది. సవరించిన పథకాన్ని మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వము 2025 బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయించింది. బలహీన జనాభాకు దాన్ని నిబంధతను నొక్కి చెప్పింది. 12,000 కోట్లు నువ్వు కేటాయించి మరి పింఛన్లు ఎందుకు పెంచుతలేవు అని అడగం మనం కూడా తెలంగాణలో ఎత్తు జెండెత్తు అని పోరాడినటువంటి వాళ్ళం. రాజిగవరి తెలంగాణ రాజిగా అని పాటలు పాడిన వాళ్ళం. పల్లెలు మోల్సే తెలంగాణలోనా అని పాటలు పాడినటువంటి కళాకారులం మనం. మాట్లాడమా ప్రజల గురించి? తెలంగాణ ప్రజలారా, ఈ వీడియో మీరు ఇంతవరకు చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎద్దేవా చేసుడు, నీ పేర్ల మార్పు కోసం ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని వేస్ట్ చేసుడు, మరి ప్రజలకు కానీ రైతులు 3 జిల్లాల్లో వర్షఘాతకానికి ఆస్తి నష్టము, పంట నష్టము, ప్రాణ నష్టం జరిగితే వాళ్ళకు నువ్వు ఏ రకంగా ఉద్ధరించినవు, ఏమి నష్టపరిహారం ఇచ్చినవు అనేది కూడా మనకు క్లియర్గా తెలవాలి. కానీ చెప్పాలి, ఇప్పటి వరకు ప్రకటించలే, ఎమ్మెల్యే కూడా రాడు. ఇంకా విద్యార్థులు Group 1, Group 2, Group 3 ఈ యొక్క ఎగ్జామ్లు కూడా రాసిన వాళ్ళకు నియామకాలు ఇప్పటికీ జరగలేదు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత దిక్కులేని పరిస్థితిలో ఉంది తెలంగాణ అంటే, అవ్వయ్యలేని బిడ్డల బతుకు ఎట్లా ఉంటుందో, గాలిలో ఉయ్యాల కడితే ఏ రకంగా ఉంటుందో ప్రజల జీవితాలు కూడా ఆ రకంగా ఉన్నాయని నేను మీకు మనవి చేసుకుంటూ ఈ వీడియోను ముగిస్తా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.